హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమ్ ఫామ్. ఈ వీడియోలో మనం కోడిపేలని ఏ విధంగా నివారించవచ్చు అనేది తెలుసుకుందామండి. సాధారణంగా కోడిపేలు ఎందువల్ల ఫామ్ అవుతాయంటే అండి, మనం పెట్టలను పొదిగేసిన తర్వాత ఒక 2 రోజులు 3 రోజులు తీయకపోతే అది వేసే రెట్ట వల్ల కానీ, లేదంటే కనుక ఈ బరువైన పెట్టలను మనం ముట్లో పొదిగేయడం వల్ల ఏదైనా గుడ్డు పగిలిపోతే దాన్ని మనం చూడకపోగా ఒక 2 రోజులు 3 రోజులు అలాగే ఉండిపోవడం వల్ల కానీ కోడిపేలు వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయండి. నార్మల్గా అయితే కోడిపేలు అంత త్వరగా రావండి. వస్తే కనుక మనం చాలా అవస్థ పెడతాయి. కోడిపేల వల్ల అనేక నష్టాలు ఉన్నాయండి. ప్రధానంగా మనకి కోడిపిల్లలకి పౌల్ పాక్స్ ఎంటర్ అవుద్దండి. కోడిపేల వల్ల ఎక్కువ దురద పుట్టి అవి గోర్లతో గోక్కోవడం వల్ల అవి పుల్లయ్యి పౌల్ పాక్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట అండి. సో అలాంటి దాన్ని మనం ఏ విధంగా నివారించవచ్చు అనేది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట అండి. ఇప్పుడు ఆ బకెట్లో వేస్తుంది వచ్చి వస అండి. ఈ వస అనేది మనకి మార్కెట్లో కిరాణా స్టోర్స్లో దొరుకుతుంది అనమాట అండి. దాన్ని ఏం చేయాలంటే శుభ్రంగా సాయంత్రం నీళ్ళలో నానబెట్టి మార్నింగ్ తీసేసి పేస్ట్ కింద దాన్ని మిక్సీ పట్టేసి మనం ఏవైతే కోల్డ్కి వాడుతున్నామో ఆ థింగ్స్ అన్నిటిని కూడా ఫస్ట్ వాష్ చేసేయాలండి. వాష్ చేసిన తర్వాత ఈ వసని వస పేస్ట్ బకెట్ వాటర్లో మనం మిక్స్ చేసుకుని శుభ్రంగా దాని మీద పిచికారీ చేయడం ద్వారా ఈ కోడిపేలని కంప్లీట్గా నివారించవచ్చు అనమాట. ఈ వస అనేది కోడిపేలకే కాదండి, చాలా రకాల ఇన్ఫెక్షన్స్కి బెస్ట్ థింగ్ అనమాట అండి. ఇది బాగా పనిచేస్తుంది. వీటిని మనం చిన్నపిల్లలకైతే లోపల నులు పురుగులు అవి పట్టకుండా ఉండడం కోసం, తెలివితేటల కోసం కూడా మనం యూజ్ చేయడం జరుగుతుందండి. ఇది కోడిపిల్లలు ముట్టుకున్నా సరే కానీ ప్రమాదం ఏం కాదు. ఈ వస గురించి ఎవరికైనా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి. తప్పకుండా మీకు ఆ వస గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడం జరుగుద్ది. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.